భస్త్రికా ప్రాణాయామం. వీలైనంత వరకు వజ్రాసనంలో కూర్చోవటం బెటర్. తర్వాత చేతుల మూమెంట్ తోటి లో, మీడియం, ఫాస్ట్ 3 లెవెల్స్లో అది నేర్చుకున్నాము. తర్వాత విశ్రాంతి స్థితి. ప్రతి ప్రాణాయామం తర్వాత కాళ్ళకి విశ్రాంతి అవసరమైతే విశ్రాంతి ఇస్తాము. తర్వాతది కపాలభాతి ప్రాణాయామ, కేవలం గాలి బయటికి వదలటమే, అది కూడా స్లో, మీడియం, ఫాస్ట్. ఆ తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామ, 4వది నాడీ శుద్ధి ప్రాణాయామం నేర్చుకున్నాము. అంటే సుఖ ప్రాణాయామం కూడా దానికి పేరు. ఎడమ చేయి జ్ఞాన ముద్రలో, కుడి చేయి విష్ణు ముద్రలో 10 సెకండ్స్ పాటు గాలి తీసుకోవటం, అవతల నుంచి 10 సెకండ్స్ వదలటం, మళ్ళీ 10 సెకండ్స్ తీసుకోవటం, 10 సెకండ్స్ వదలటం. ఈ ప్రాణాయామాన్ని కూడా 5 లేదా 7 సైకిల్స్ని స్టార్ట్ చేయండి. రోజులో 4, 5, 6 సార్లు కడుపు ఖాళీగా ఉన్నప్పుడల్లా దీన్ని ప్రాక్టీస్ చేయండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత 5వది కుంభకాన్ని కలుపుకొని మనం చేసినటువంటి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. దాని పేరు ఉజ్జయి. 5 సెకండ్స్ పాటు ఛాతీ నిండా గాలి తీసుకున్నారు, దీంట్లో సౌండ్ రావచ్చు చెప్పుకున్నాం. 10 సెకండ్స్ పాటు బంధించండి, 10 సెకండ్స్ పాటు వదలండి. ఇంతవరకు ఎవరైనా చేయొచ్చు కుంభకంలో. ఎందుకంటే ఎక్కువ చేయాలంటే మాత్రం ఒక మంచి యోగా ఎక్స్పర్ట్ని కలవండి, తర్వాతనే అది చేయండి. అండ్ ఇంకొకటి తప్పకుండా చెప్పాలి, ఏ యోగాకి సంబంధించిన అభ్యాసం చేయాలన్నా, యోగాలో క్రియలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ మీ డాక్టర్ని సంప్రదించి, ఎందుకంటే మీ డాక్టర్కి మీ యొక్క అన్ని హెల్త్ కండిషన్ బాగా తెలుసు కాబట్టి ఆ సలహా తీసుకున్న తర్వాతనే ఆ సాధన ప్రారంభించండి. యుక్త అభ్యాస యోగేన సర్వరోగ క్షయో భవేత్, అయుక్త అభ్యాస యోగేన అన్యరోగ సముద్భవ. ఎప్పుడైతే యోగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మన బాడీకి, అంటే దేశ కాల మాన వయోవృత్తి, ఏ దేశంలో అంటే ఏ ఏరియాలో చేస్తున్నాము, ఏ కాలంలో, ఎండాకాలమా, వానాకాలమా, చలికాలంలో చేస్తున్నామా, మానము పురుషుడా స్త్రీనా, మన వయస్సు ఎంత, వృత్తి, మన యొక్క నేచర్ ఆఫ్ జాబ్, మనం చేసే జాబ్, కూర్చొని చేసే పని, నడిచే పని, ఆలోచించే పని, దీన్ని బట్టి ఒక గురువు మాత్రమే చక్కగా యోగా మాడ్యూల్స్ స్కెచ్ చేసి మనకి ఇస్తాడు. కాబట్టి ఒక గురువు ద్వారా దీన్ని సంగ్రహించి చేయటం ఉత్తమమైనటువంటి పద్ధతి. అండ్ యోగ శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ సాధన చేయండి, వాటి అనుభూతి పొందండి. వారి యొక్క అనుభూతుల్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తింపచేస్తూ మనదైన యోగ శాస్త్రాన్ని ప్రచారం చేద్దామని మనం సంకల్పం తీసుకుందాం. మన ఆత్మశాంతి తద్వారా ప్రతి ఒక్కరి ఆత్మశాంతి, తద్వారా ప్రపంచ శాంతి కోసం భగవంతుని ప్రార్థిద్దాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.